బరా శంకర్రావు గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇక్కడ అందరూ చెప్పేది ఏంటంటే ఎస్పెషల్లీ నందిగామలో ఈ తెలుగుదేశం ఇక్కడ గెలవటం అన్నది కొద్దిగా కష్టంగా ఉందని చెప్తున్నారనమాట. మిగతా చోటంతా కూడా తెలుగుదేశానికి వేవ్ ఉంది, కానీ నందిగామ మాత్రం ఎందుకు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందంటారు, మీరేమంటారు? వాస్తవంగా చెప్పాలంటే మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా అత్యంత బలమైన నియోజకవర్గం అంటూ ఏదన్నా ఉందంటే అది నందిగామ గడ్డ, తెలుగుదేశం అడ్డ. ఇది గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తూ ఉంది. ఉదాహరణకి దేవినేని వెంకటరమణ గారు, తంగిరాల ప్రభాకర్ రావు గారు, ఆ తదనంతరం దేవినేని ఉమామేశ్వరరావు గారు, వీరి తర్వాత రెండోసారి మన మొండితోక అరుణ్ కుమార్ వాళ్ళ అన్నయ్య జగన్మోహన్ రావు గెలిచాడు. వాస్తవంగా తంగిరాల సౌమ్య గారు ఓడిపోతుంది అనేది కేవలం వీళ్ళు అభూత కల్పన మాత్రమే. ఎందుకంటే ఒక ధనవంటూ సంపాదించుకోలేని సౌమ్య గారు ప్రజల దగ్గర ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా మనకి నియోజకవర్గంలో ఓడిపోయినా కానీ గత 5 సంవత్సరాల నుండి ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ఉదాహరణకి చంద్రలపాడులో కానీ, నందిగామలో కానీ, కంచికిచారలో కానీ, వీర్లపాడులో కానీ అవిశ్రాంత పోరాటం చేస్తున్నటువంటి ఏకైక మహిళ. ఆ మహిళ మీద ఏంటంటే ఈ యొక్క మొండితోక బ్రదర్స్కి చులకన భావం. కాకపోతే ఒకటండి, ఇప్పుడు మీరు అన్నారు ఆమె డబ్బులు సంపాదించుకోలేదు కానీ ప్రజాభిమానం సంపాదించుకుందని. కానీ ఎలక్షన్స్లో మాత్రం చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే, ఎందుకంటే చాలామంది చెప్పేది కూడా ఒక్కో చోట టఫ్ ఫైట్ ఉన్న దాంట్లో కంపల్సరీ నందిగామ ఒకటండి. నందిగామలో టఫ్ ఫైట్ ఉంది. సో టఫ్ ఫైట్ ఉన్న చోట డబ్బులు అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనందరం ఓపెన్గా ఒప్పుకోకపోయినా ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరు డబ్బులు పంచుతూ ఉన్నారు. సో ఈ పంచలేనప్పుడు అది ఆల్రెడీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది కదా, అపోజిషన్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. అయితే మీరు అన్నదే నేను ఏకీభవిస్తానండి. 100% అన్ని ఎలక్షన్లో డబ్బు అనే ప్రభావం చూపించింది. కానీ తంగిరాల సౌమ్య గారి కాడికి వచ్చేసరికి తంగిరాల ప్రభాకర్ రావు గారి కూతురు అనే ప్రేమ, ఆప్యాయత, అనురాగం మా అందరికీ ఎక్కువ ఉంటుంది. అదొకటి. సౌమ్యురాలు ఆమె సులభంగా అతి కోపపడే వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరిని కానీ, చిన్నను కానీ, పెద్దను కానీ ప్రేమతో దగ్గర తీసుకునే స్వభావం. పోతే మీరు డబ్బు అన్నారు కదా, సౌమ్య గారు ఆమెకు చేతనైనంతవరకు సహాయం చేసుకుంటూ పేదలకి అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా సహాయం చేస్తూనే ఉంది. ఇక వాళ్ళు అంటారా, ఇసుక, మందు మాఫియా, వీటన్నిటి మీద సంపాదించిన డబ్బు మాది, మా డబ్బు మేమే తీసుకుంటాం, తప్పేంటి? మా డబ్బు అది. ఇసుక నారా చంద్రబాబు నాయుడు గారు ట్రాక్టర్ 800 రూపాయలకి ఇచ్చే ఇసుకని అదే మొండితోక బ్రదర్స్ ఒక్కొక్క ట్రాక్టర్ ఇసుక 12,000, 14,000, 15,000కి అమ్ముకున్నారు. అంటే డబ్బు ఎవరిది? మాదే కదా. మా డబ్బు మేమే తీసుకుంటాం. కానీ మా సౌమ్య గారిని మేమే గెలిపించుకుంటాం. అనుకున్నంత సులువు కాదు. ఈ నందిగామ నియోజకవర్గం అనుకున్నంత ఏమి తక్కువ ఏమి లేదు. కాకపోతే ప్రలోభ పెట్టి మాయ మాటలు చెప్పి ప్రజలకి ఏదో రకమైన మభ్యపెట్టి అందరికి డబ్బు ఇచ్చి సౌమ్య గారు ఓడిపోద్ది అనే యొక్క మాటనే మొండితోక బ్రదర్స్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళ డబ్బు ప్రయత్నం చేస్తున్నారు. మందు, డబ్బు కూడా తంగిరాల సౌమ్య గారిని ఓడించడానికి నిజంగా ఏమి పనిచేయో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తారీఖున జరగబోయే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశానిర్దేశాన్ని నిర్దేశించే ఈ యొక్క 175 సీట్లలో ముఖ్యంగా నందిగామ నియోజకవర్గం నుండి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పాలిట పెన్నిది, నిస్వార్థ సేవాపరురాలైనటువంటి శ్రీమతి తంగిరాల సౌమ్య గారు అత్యధికమైన మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజున మరలా నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. గెలిచిన రోజున మీరు మరలా నా కంచికిచారులు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోండి. ఇది మాత్రం తథ్యం, ఖాయం. సౌమ్య గారు ఓడిపోవటం అనేది కల్లా ఇది జరిగే పని కాదు. నేను గట్టిగా చెబుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసినేని శివనాథ్ చిన్నన్న నాయకత్వం, వర్ధిల్లాలి జై తెలుగుదేశం. మా సోదరి, మా ఆడపడుచు, మా ఇంటి ఆడబిడ్డ, మా చెల్లి, మా అక్క తంగిరాల సౌమ్య గారు గెలవాలని మేమందరం కూడా ప్రతినిత్యం చంద్రబాబు నాయుడు గారి సైనికుల్లాగా ఈ యొక్క 4 సంవత్సరాల్లో పనిచేస్తూ, అదేవిధంగా
ఈ యొక్క చివరి రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కంకణం కట్టుకొని మేము డబ్బు తీసుకొని పనిచేయట్లేదు. మాకెవరు రూపాయి ఇచ్చింది కూడా లేదు. మాకు సౌమ్య గారు ఇంతవరకు పిలిచిచ్చి రూపాయి ఇచ్చింది లేదు. నన్ను అన్నయ్య అని ప్రేమతో పిలిచింది. అదే నాకు ₹1,00,00,000 సమానం. అన్నయ్య అని ఎంతో ప్రేమతో పిలిచే మా సౌమ్య గారు ఆ మాట చాలు. నాలాంటి వాళ్ళని, యువతీ యువకుల్ని, దళితులు, బడుగులు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీసు అండ్ ఓసీ అదర్స్ అందరూ కూడా ఏకతాటిగా కలిసి మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరుపేదల పాలిట పెన్నిది, మనవాడు, మనందరి వాడు కేసినేని శివనాథ్ చిన్ని అన్నగారికి సైకిల్ మీద ఓటు వేసి విజయవాడ పార్లమెంటు నుంచి గెలిపించి ఢిల్లీ పార్లమెంటు దాకా నడిపిస్తాము. అదేవిధంగా రేపు జరగబోయే మే నెల 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుండి శ్రీమతి తంగిరాల సౌమ్య గారి ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించి ప్రార్థన. ముఖ్యంగా మీ అందరికీ చెప్పదలుచుకుంది ఒకటే, కేసినేని శివనాథ్ గారిది బ్యాలెట్ బాక్సులో 1వ నెంబరు, తంగిరాల సౌమ్య గారిది కూడా 1వ నెంబరే. వీరిద్దరు కూడా మన యొక్క పోలింగ్ బూతుల్లో 1వ నెంబర్లో చిన్ని గారిని, సౌమ్య గారిని గెలిపించి, ఈ నందిగామ నుంచి సౌమ్య గారిని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక గిఫ్ట్గా మేము బాబు గారికి ఇస్తామని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై భీమ్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.